అమరావతిలో ప్రపంచంలోనే ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీలు, వాటిలో ఎస్ఆర్ఎం యూనివర్సిటీ, విట్ యూనివర్సిటీ, అమృత యూనివర్సిటీలు. వీటికి చంద్రబాబు నాయుడు 2014-19 మధ్యలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారికి 2016 సంవత్సరంలో భూములు కేటాయించడం జరిగింది. ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి 100 ఎకరాలు. ఇప్పుడు ఒక్కొక్క కార్యక్రమానికి విద్య కోసం ఎడ్యుకేషన్ సిటీ విద్యానగరం, ఆ విద్యానగరం అనేది ఇవి నవనగరాలని చంద్రబాబు నాయుడు పేరు పెట్టడం జరిగింది. క్రీడానగరము, విద్యానగరము, ఆ విధంగా ఈ నవనగరాలలో విద్యానగరంలో 100 ఎకరాలు ఇచ్చారు. వాళ్ళకి ఇచ్చింది 2016లో 100 ఎకరాల్లో. 2017-18 వచ్చేసరికి సంవత్సరన్నర కాలంలోనే భవన నిర్మాణాలు పూర్తి చేసి మొదటి బ్యాచ్ విద్యార్థులను అడ్మిషన్లకు సిద్ధం చేశారు. 2017లో చంద్రబాబు నాయుడు, వెంకయ్య నాయుడు వాళ్ళిద్దరూ కూడా ఎస్ఆర్ఎం యూనివర్సిటీని ప్రారంభించడం అనేది విశేషం. ఎస్ఆర్ఎం యూనివర్సిటీ అంచెలంచెలుగా ఎదుగుతూ ఈరోజు వారికి కేటాయించిన 100 ఎకరాలలో కూడా భవన నిర్మాణాలు పూర్తి చేసుకుని శోభాయమానంగా ఒక అంతర్జాతీయ స్థాయికి ఎదిగే దిశగా అడుగులు వేస్తూ ఉంది. ఎస్ఆర్ఎం యూనివర్సిటీ అది 1985లో చెన్నైలో ప్రారంభించారు. వీళ్ళు ఈ ఎస్ఆర్ఎం యాజమాన్యం వాళ్ళది పూర్వీకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారే. ఇప్పుడు కూడా వాళ్ళ ఇంట్లో తెలుగు మాట్లాడతారు. ఆ విధంగా వాళ్ళకి ఆ తెలుగు రాష్ట్రాలంటే ఒక ప్రత్యేకమైన ప్రేమ, మమకారం. 85 నుంచి అనేక సిటీలలో, ప్రాంతాల్లో అభివృద్ధి చేస్తున్న ఈ అమరావతి ఎస్ఆర్ఎం యూనివర్సిటీని ఒక వరల్డ్ క్లాస్ యూనివర్సిటీగా అభివృద్ధి చేయాలని సంకల్పంతో వాళ్ళు ముందుకు అడుగులు వేస్తూ ఉన్నారు. ఇప్పటికే వేల మంది విద్యార్థులు ఈ ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో వాళ్ళు పట్టాలు పొందారు, వెంటనే ఉద్యోగాలు కూడా వచ్చినాయి. అసలు ఎస్ఆర్ఎం యూనివర్సిటీ యొక్క గేటు చూడండి ఎంత అందంగా ఉంటుంది. అది చూస్తే అది అమరావతిలా ఉండదు. మనం న్యూయార్క్లోనో, వాషింగ్టన్లోనో, ప్యారిస్లోనో, సిడ్నీలో ఉన్నట్టు ఉంటుంది. అంత అందంగా రూపుదిద్దారు ఆ గేట్ని, ఏంటి ప్రవేశ ద్వారం. ఇక ఇప్పుడు చంద్రబాబు నాయుడు రాయగానే వాళ్ళకు హుషారు వచ్చింది. దేన్నైనా ప్రోత్సహించే ముఖ్యమంత్రి ఉండగా మనకేంటని చెప్పి ఏకంగా ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధని ప్రత్యేకంగా పెద్ద ఎత్తున ప్రోత్సహించే విధంగా ఒక 700 కోట్ల పెట్టుబడితో 4 లక్షల చదరపు అడుగుల నిర్మాణంతో 2 టవర్లు, ఏంటివి, ఇండస్ట్రియల్ రీసెర్చ్ పార్క్, పారిశ్రామిక పరిశోధన భవనాలను నిర్మాణం చేయటానికి మార్చి 12వ తారీఖున చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా భూమి పూజ చేయించారు. ఈ భవనాల డిజైన్లు కూడా మామూలుగా లేవు. మనం ఇంతవరకు అటువంటి నమూనాలు ఎక్కడా చూసుండం. జిగేలు మంటాయి. అసలు ఎస్ఆర్ఎం యూనివర్సిటీ చూస్తేనే చదివితే ఈ యూనివర్సిటీలో చదవాలనే సంకల్పం విద్యార్థులకు, మా పిల్లల్ని చదివిస్తే ఇక్కడే చదివించాలని, డబ్బు పోతే పోయింది, అప్పో సొప్పో చేసి ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో చేర్పిద్దామనే సంకల్పం కలుగుతుంది. దీన్ని ఒక విభాగమే కాకుండా మల్టీఫోకల్ అనేక రంగాలను మిళితం చేసి పరిశోధనలకు ప్రాధాన్యత ఇస్తూ ఈ విశ్వవిద్యాలయాన్ని భారతదేశంలోనే తలమానికంలా చేయాలని యాజమాన్యం అడుగులు వేస్తూ ఉంది. మార్చి 12న చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఒక 2 నూతన వసతి గృహాలు, 2 హాస్టల్ బ్లాకులను వారి చేతుల మీదుగా ప్రారంభించడం కూడా విశేషం. ఈ విధంగా
ప్రభుత్వ పెట్టుబడులు, ప్రభుత్వము మౌలిక సదుపాయాలు, రోడ్లు, విద్యుత్తు, మంచినీరు, మురుగునీరు, డక్ట్లు ఇవన్నిటికీ 60,000 కోట్లు వెచ్చిస్తే ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఒక ఉదాహరణ మాత్రమే. వాళ్ళొక్కళ్ళే ఈ క్యాంపస్లో దాదాపు మొత్తం 4,000 కోట్ల రూపాయలు వెచ్చించడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ విధంగా ప్రభుత్వ మనం ఖర్చు 60,000 కోట్లు అయితే ప్రైవేటు సంస్థలు, యూనివర్సిటీలు, కాలేజీలు, స్కూళ్ళు, హోటల్స్, ఈ వ్యాపార సముదాయాలన్నీ కలిపి ఇంకా మన ఇల్లు కూడా మనం ఎవరైతే రైతులకి రెసిడెన్షియల్ ప్లాట్లు ఇచ్చారో వాళ్ళు కూడా నిర్మాణం చేసుకుంటే అమరావతిలో రాబోయే 3 సంవత్సరాల్లో 2,40,000 కోట్ల పెట్టుబడులు అక్కడ రాబోతూ ఉన్నాయి. అంటే అంత ఖర్చు అవుతుంది. అంటే మొత్తం రాజధాని నిర్మాణం 3 సంవత్సరాల్లో 3 లక్షల కోట్లు ఖర్చు పెట్టి ఆహ్లాదకరమైన అత్యాధునిక నగరాన్ని నిర్మించడానికి అడుగులు పడుతున్నాయి. ఎస్ఆర్ఎం యూనివర్సిటీ కాదు, ఏదైనా మంచి పని మంచి చేస్తున్నానంటే చంద్రబాబు నాయుడు భుజం తట్టి వాళ్ళకి ఎటువంటి అవాంతరాలు లేకుండా, అడ్డంకులు లేకుండా వాళ్ళ ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తవటానికి సహాయపడే ఏకైక ముఖ్యమంత్రి భారతదేశంలో ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు మాత్రమే అని చెప్పి ఇది పారిశ్రామికవేత్తలు, స్వదేశీ విదేశీ పెట్టుబడిదారుల నోటి నుంచి వచ్చిన వ్యాఖ్యలని గమనించండి.